మంచి మంచి సంబంధాలు తెచ్చినా కాదని ఈ దిక్కుమాల సంబంధం చేసుకుంటున్నావు. ముందు ముందు అనుభవిస్తావు. ఈరోజు నువ్వు మా ఇంటి బిడ్డవి, తెల్లారితే ఆ ఇంటి బిడ్డవి. ఈ ఇంట్లో ఉన్నట్టు ఆ ఇంట్లో ఉండలేవు. మా మీద కోపంతో అక్కడ ఎలాంటి పిచ్చాలోచనలు చేసి నీ జీవితం పాడు చేసుకోకు. గుర్తుపెట్టుకోవే, ఇంకో 4 గంటల్లో నీ పెళ్ళి. మేమేం చేసినా నీకోసమే. చూడమ్మా, నా మీద కోపం పోలేదా? నిన్ను మెచ్చుకున్నా కోపడినా అదంతా నీ మీద ప్రేమతోనేరా, నిన్ను అనాలని కాదు. అమ్మా సునీత, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో ఒక్కసారి చెప్పు తల్లి. నీకు తెలిస్తే తన్ని ఏమనమని చెప్పు. ఇంటికి రమ్మని తల్లి. ఉంటాండి, నాకేం తెలియదా అండి? చిన్నప్పటి నుండి ఆడుకుంటూ తిరిగిన వాళ్ళు మీరు. నీకు తెలియకుండా అది ఎక్కడికి పోదు. చెప్పు తల్లి, నీకు తెలిస్తే. బావా, ఇక మేము పోతాం. ఈ రోజు నుంచి మీకు మాకు ఏ సంబంధము లేదు. ఏందన్నా అంత మాట అంటావు? మరి ఎంత మాట అనాలి చెల్లే? బావగారు, నీ కూతురు ఎవరితో లేచిపోయినా పర్వాలేదు, నా కొడుకుచ్చి పెళ్లి చేసుకుంటాను. నీ కూతురు ఎవరితో కడుపు చేయించుకున్నా పర్వాలేదు, దానికి నా కొడుకు బాధ్యత తీసుకుంటాడు. ఎందుకంటే నా కొడుకు ఒక సిగ్గులేని వేదవా, నేను అంతకంటే సిగ్గులేని వేదవా అని చెప్పాలా? నానా, మౌని గురించి అట్లా మాట్లాడుకు. ఆనంది వేదవా, అది ఎవరితోనో లేచిపోయిందని ఊరంతా కోడై కూస్తుంటే తప్పుగా మాట్లాడుతున్నావని నన్ను దబాయిస్తున్నావా? అయినా నిన్ననాలరా, అది మొదటి నుంచి నిన్ను దూరం పెడుతున్నా కూడా నా మరదలు నా మోని అంటూ దాని తోకెమ్మడే తిరిగావు. ఇప్పుడు అది తోక జాడించి ఎవరితోనో లేచిపోయింది. ఇప్పుడు బాగైందా నీకు? బాగైందా? అన్న, ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా అన్న? అసలే బిడ్డ ఆడికి పోయిందో అని మేమంతా కంగారు పడుతుంటే. చాలు చాలు తీయమ్మ నీ నాటకాలు. అల్లుడు అల్లుడు అంటూ మీరు, బావా బావా అంటూ అది, అందరూ కలిసి తల్లి లేని పిల్లాడని కూడా చూడకుండా మీ ఇష్టానికి మీరు వాడుకొని ఈ రోజు ఏమీ తెలియని నంగ నాచిలా నటిస్తావా? ఇక చాలు, మీరు వద్దు, మీ సంబంధము వద్దు. పదరా వెళ్దాం. నాయనా, ఒక్కసారి ఆలోచించు నాయనా, మోని చాలా మంచిది. ఇంత జరిగినా కూడా ఇంకా మోని మోని అంటావేంట్రా, సిగ్గులేని విధవా. కొంపలోనైనా అడుగు పెడతానేమో గాని ఇలాంటి లేచిపోయిన దాని ఇంట్లో అసలు కాలు కూడా పెట్టను. పదరా పోదాం. అన్న